తెలంగాణ 29వ రాష్ట్రం. ధనిక రాష్ట్రంగా పిలువబడే తెలంగాణలో మనకి ఎన్నో గొప్ప పథకాలు మన ప్రభుత్వం చేత అమలు చేయడం జరుగుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కళ్యాణ లక్ష్మి, ఇలా చాలా. ఇవన్నీ సక్రమంగా అమలైతే మన రాష్ట్రానికి ఇంకో 50 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి డోకా లేదని నా అభిప్రాయం. అత్యంత కొద్ది కాలంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా పిలువబడడానికి నేను గర్వపడుతున్నాను. చాలా రాష్ట్రాలు మిషన్ కాకతీయ, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, పథకాలని వచ్చి విషయాలను తెలుసుకొని వెళ్తున్నాయి. ఇలా అతి తక్కువ కాలంలోనే పక్క రాష్ట్రాలకి స్ఫూర్తిగా తెలంగాణ నిలుస్తున్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. అయితే ప్రజెంట్ తెలంగాణ 24 hours పవర్ రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది, ఇస్తుంది కూడా, స్టార్ట్ చేసింది కూడా. ఈ 24 hours గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి రైతు సమస్యల గురించి మాట్లాడుకుందాం. రైతుకి మెయిన్గా సమస్య అంటే పెట్టుబడి, మెయిన్గా అంటే కరెంట్ అండ్ వాటర్ అండి. కరెంట్, వాటర్ ఉంటే రైతు కొంచెం ఆనందంగా ఉంటుంది. అయితే దీంట్లో మనకు వాటర్ కోసమని మన గవర్నమెంట్ ఆల్రెడీ మిషన్ కాకతీయ స్టార్ట్ చేసింది. కాకపోతే అది అంత తొందరగా ఫలితాలు అందిస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కరెంట్, మనకు 24 hours కరెంట్ స్టార్ట్ చేసింది. దీనివల్ల ఈ 24 hours కరెంట్ వల్ల చాలామందికి సందేహాలు ఉన్నాయి. మనకు గ్రౌండ్ వాటర్ ఉండదా అనే భయం కూడా ఉంది. అందుకే రైతులు కూడా ఈ మధ్య మాకు వద్దు, ఓన్లీ పగటిపూట కరెంటు ఇస్తే చాలు అని కూడా చెప్తున్నారు. అయితే మనకి గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది, బావులు ఎండిపోతాయి, ఇవన్నీ కరెక్టే. కాకపోతే దీన్ని మనం అధిగమించగలమా అని ఒక్కటి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనం పక్క దేశంతో కంపేర్ చేసుకుంటే మనం ఇప్పటికీ 10 years వెనకాలే ఉన్నాం టెక్నాలజీలో. అవన్నీ మనం అందిపుచ్చుకున్నప్పుడే మనం చేసే పనులన్నీ, మనం చేసే కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. కాబట్టి ప్రజెంట్ నేను చెప్పబోయేది ఏంటంటే 24 hours కరెంట్ రావడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మెయిన్ లాభాలు ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, మనకి వేరే అనదర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక వ్యవసాయంలోనే ఒక పనే కాకుండా వేరే పని కూడా చేసుకోవచ్చు. ఎలాగో మన రైతుకి గిట్టుబాటు ఎలాగూ లేదు మన దేశంలో. రైతే రాజు అన్న పేరు తప్పించి మన రైతుకి ఇంకేం లేదు కదా. ఓకే, అయితే దీని గురించి నష్టాలు ఏంటంటే మనకి ఫస్ట్ గ్రౌండ్ వాటర్, సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ప్రశాంతత అనేది మిస్ అవుతుందండి. ఎలాగంటే సపోజ్ మన ఊర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా రైతులకు ఎప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది కరెంటు విషయంలో. అంటే ఫీజులు పోవడం కానీ, వాటర్ లేక బోర్లో పైప్ దించడం కానీ, ఏదో ఒక సమస్య వల్ల వాళ్ళు ఏదైనా వైర్ ఫాల్ట్ అయినా, పోల్స్ ఫాల్ట్ అయినా, ఎలాగోలా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తారు. అలాంటి సందర్భాలు చాలానే జరుగుతుంటాయి. ఇలా ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి 24 hours కరెంట్ వచ్చాక ఆటోమేటిక్ తీసేస్తామని మన గవర్నమెంట్ చెప్తుంది. ఈ ఆటోమేటిక్ తీసేయడం వల్ల ఇలా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసిన ప్రతిసారి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కింద పనిచేసే మోటార్లన్నీ ఆఫ్ అయిపోతాయి. మరి ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ అగైన్ ఆన్ చేస్తారో ఆ మోటార్స్ అన్నీ ఆఫ్లోనే ఉంటాయి. అప్పుడు ఆ రైతులందరికీ ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల పక్క రైతులకి వివాదాలు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎలాగో వాళ్ళకి పక్కన ఉన్నారంటే వాళ్ళకి భూ వివాదాలు అవి ఉంటాయి. దానివల్ల ఇంకా కొంచెం పెంచేలాగా ఇది అవుతుందన్న ఆలోచన. ఈ 24 hours కరెంట్ వలన గ్రౌండ్ వాటరే కాదు, మనకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
బట్ మనం ఫేస్ చేయాలి. దీనికి 24 hours తగ్గట్టు మీరు సిస్టమ్ కొంచెం చేంజ్ చేస్తే, అంటే ఇలా ఆటోమేటిక్స్ తీసేయడం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్స్ రావడం వల్లనే కొంచెం రైతులు ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు వీటిని తీసేయడం వల్ల చాలా నష్టాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు రైతులు కరెంటు చుట్టే ఆ మోటార్ దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది. 9 గంటలకు కరెంట్ ఉన్నప్పుడే మనకి కరెంట్ షాక్ కొట్టి, అలాంటిది ఇప్పుడు 24 hours కరెంటు రావడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అందుకని మీరు, నాదేం లేదండి, ఒకటే మాట, రైతులు పవర్ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే మోటార్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు. వాళ్ళకి కొంచెం ఆటోమేషన్ టైప్లో మనకు ఆల్రెడీ సెల్ ఫోన్తో ఆపరేట్ చేసే సిస్టమ్స్ వచ్చాయి కాబట్టి మీరు అలాంటివి కనుక ఫిట్ చేపిస్తే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. ఎలాగో మీరు ఆటోమేటిక్ తీసేస్తామంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ తీసేసే టైంలోనే ఈ సిస్టమ్ అమరిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మనం 2 విషయాలు చెప్పుకున్నాం ఇంతకుముందుకు. 2 నష్టాలు ఉంటాయి 24 hours కరెంట్ వల్ల అని. ఒకటి గ్రౌండ్ వాటర్కి సొల్యూషన్ ఏంటంటే, మన మోటార్స్ కనుక మీరు ఫ్లో మీటర్స్ అరేంజ్ చేశారంటే, ఫ్లో మీటర్స్ అరేంజ్ చేసి దానికి ఈ సాఫ్ట్వేర్ కనుక మీరు అనుసంధానం చేస్తేనే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎంత రేంజ్లో మనకి మెజర్మెంట్ ఉంటుంది కదండి, గ్యాలన్స్ ఫర్ మినిట్స్ ఆర్ లీటర్ ఫర్ సెకండ్, లైక్ దట్. అలా మీరు మనం ఫోన్లోనే సెట్ చేసి వాటిని కంట్రోల్ చేయగలిగితే, రైతులే కంట్రోల్ చేయగలిగితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెకండ్ వన్, ప్రశాంతత. అంటే కరెంట్. అంటే మీ ఆటోమేషన్ చేయడం వల్ల రైతులు మోటార్స్ దగ్గరికి వెళ్ళరు, జస్ట్ వాళ్ళ పొలాలు మాత్రమే చూసుకొని వెళ్తారు. దీనివల్ల మన కరెంటుతో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకి ఆటోమేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి, డెవలప్డ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ లైన్మెన్కి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వెళ్తే చాలు. అలాగే మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చేదైనా ఫీజు వలన, ఇలా ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ బంద్ చేసినా కానీ మళ్ళీ ఆన్ చేయగానే మిగతావన్నీ వాటి టైం, మనం అంటే టైం ఫిక్స్ చేసి పెడతాం కదండి, టైం అయినా మెజర్మెంట్ అయినా ఫిక్స్ చేసి పెడతాం కదా సాఫ్ట్వేర్లో. దాన్ని బట్టి మళ్ళీ అవి ఆన్ అయ్యేటట్టు చూడాలి. ఇలా అయితే మనకి ఎవరి వల్ల ప్రాబ్లం ఉండదు. మీరు ఇప్పుడు ఆటోమేటిక్ తీసేస్తారంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఆటోమేటిక్ తీసే ముందే ఇదంతా సిస్టమ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎంతోమందికి శాలరీస్ పెంచారు, మన ధనిక రాష్ట్రం అని ప్రూవ్ చేసుకుంటున్నారు. మన ధనిక రాష్ట్రం తలుచుకుంటే ఇది పెద్ద పని కాదు అనేది నా ఉద్దేశం. మన రాష్ట్రం మన దేశానికి స్ఫూర్తిగా ఉండాలి. ధనిక రాష్ట్రం కాబట్టి మనం చాలా డెవలప్డ్గా ఉండాలని కోరుకుంటూ, మనకి ఇలా ఆటోమేషన్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది, రైతులకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుందని నా అభిప్రాయం. సో ప్లీజ్ ట్రై ఫర్ ఇట్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.